సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మానవ జన్మ దీనికి సార్థకత ఏంటి? వచ్చాము, ఏదో ఆయన పంపించాడు, వచ్చాము, మళ్ళీ పిలుస్తాడు, వెళ్ళిపోతాం. కానీ ఈ జన్మకంటూ ఒక సార్థకత ఉండాలి కదా. దానికి మన మార్కుని మనం ఎలా వేసుకోవాలి? ప్రతి ఒక్కరం కూడా ఎవరికి చేతనైనంత, ఎవరు చేయగలిగినంత ఎట్లా? మానవ సహజమైన గుణాలు మనిషి అన్నాక ఏదో కొంచెం ఉండాలి, ఏవో ఉండాలి. ఈ ఉండాల్సిన వాటిల్లో మంచివి చెడువి కూడా ఉంటాయి. ప్రతివాడు అరిషడ్ వర్గంతో పోరాడుతూ ఉంటాడు. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలతోటి పోరాడుతూనే ఉంటాడు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా వీటితో పోరాటమే. ఈ పోరాటంలో గెలుపొందుతూ తమవైన కొన్ని సుగుణాలని బాగా ప్రభావవంతంగా వాటిని ముందుకు తీసుకెళ్ళి తమ ముద్రని తమ చుట్టూతా ఉన్న సమాజం మీద వేయగలిగిన వాళ్ళు జీవన సాఫల్యం లభిస్తుంది. జీవితానికి సార్థకత అది. ఈ ముద్రలో చెడు ముద్ర, మంచి ముద్ర రెండు ఉంటాయి. ఆ ముద్ర తెల్లటిది, పారదర్శకమైనది, ఎల్లప్పటికీ గుర్తుపెట్టుకోదగిందా? ఎల్లప్పుడూ మనని మంచిగానే తలుచుకునేలాగా చేయగలుగుతుందా? లేకపోతే అది నల్లటి ముద్ర, చెరిపినా చెరగదు. ఎన్నాళ్ళైనా వాళ్ళు మనకు శాపనార్థాలు పెడుతూనే ఉంటుంది మన చుట్టూతా ఉన్న సమాజం. చచ్చాడు కానీ లేకపోతే నా చేతిలో చచ్చేవాడు, ఇలాంటి మాటలు అంటారు. మనం అది చేస్తామా, ఇది చేస్తామా? ఇది మనం ఆలోచించుకోవాలి. ఇదేంటంటే రోజువారీ నేను నా ముద్రని సమాజం మీద వేయాలి, నేను వెళ్ళిపోయా కూడా నా పేరు మంచిగా తలుచుకోవాలి, నేను ఎప్పటికీ నా కీర్తి చంద్రికలు విశ్వవ్యాప్తంగా ఉండాలి, ఇవన్నీ ఆలోచించం జయ. మనం ఎలా మనని భగవంతుడు పంపించాడు, భగవంతుడు పిలుచుకుంటాడు అనే విషయాన్ని గ్రహించకుండా మన నాటకం మనం ఆడుకుంటూ పోతాం. ఈ ఆడే నాటకంలో నా వల్ల నేను ఒక మంచి అద్భుతమైన ముద్ర వేస్తాను, రేపు కూడా నేను ఉంటాను, అవన్నీ ఆలోచించరు. ఆలోచించకుండా జీవించేస్తూ ఉంటాం. తెల్లారిందా, తిన్నామా, పడుకున్నామా, లేచామా, మళ్ళీ తెల్లారి ఇదే గోల. ఇందులో మళ్ళీ మనకి సంపాదన కోసము, జీవితం కోసము, సంసారం కోసము, ఫ్యామిలీ కోసము, జీవిక రోజువారీ తిండి తిప్పలు వీటి కోసము, భవిష్యత్ తరాలకు సరిపడా సంపాదించడం కోసము, ఇదే కాకుండా నా మాటే గెలిపించుకోవటము, నేనే ముందుండటము, నాకు నచ్చేలా ఉండటము, నాకు నచ్చిందే చేయటము, నేను అనుకున్నదే జరగటము, ఇవన్నీ రటన ఉంటుంది ప్రతి వాళ్ళకి. అది ఉంటుంది, ఇది ఉంటుంది. చిన్న జీవితం వాడికి బతకటం కోసం, పెద్ద జీవితం వాడికి తను కింగులా ఉండటం కోసం, దీనికోసమై పోరాడుతూ ఉంటాం. చిన్నదానికి చిన్న పోరాటం, పెద్దదానికి పెద్ద పోరాటం. వీళ్ళేమో హాయిగా ఉన్నారని అనుకోకర్లా, మనం వీళ్ళకి ఉంటాయి పోరాటాలు, వాళ్ళకి ఉంటాయి. ఈ పోరాటంలో పడి రేపు మన తర్వాత మనం ఇక్కడ ఉంటామా లేదా అవి ఏవి ఆలోచన అసలు చేయము. మనం ఇలాగే తోచక మాట్లాడుకునే మాటలు అప్పుడు చెప్పుకుంటాము, స్పీచుల్లో చెప్పుకుంటాము. పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడేటప్పుడు ప్రవచనకర్తలు నీదైనా ముద్ర వేయి, నీ తర్వాత కూడా నువ్వు చిరంజీవిగా ఉండాలి అని మాట్లాడతారు, చెప్తారు. ఎవరైనా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం వింటాము, ఆహా వీటి చచ్చి కూడా ఎంత మంచి పేర్లతో ఉన్నాడు, మనం కూడా ఇలాగే చెయ్యాలి అని ఒక వాక్యం వస్తుంది బ్రెయిన్లోకి. తెల్లారేక అన్నిటితో పాటు అది కూడా పోతుంది. అవి గుర్తుండవు. జీవితం ఒక పోరాటంగా వెళ్తూ ఉంటుంది. దీంట్లో నువ్వు సరైన పని చేస్తే నీ ముద్ర ఆటోమేటిక్గా ఉంటుంది. ఏమిటి ఆ సరైన పని? ఒకటి, కళలు అవి ఉంటే, లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్, వాట్లల్లో బాగా ముందుకెళ్ళటం. వీళ్ళు ఉండిపోతారు. రససిద్ధులైన కవీశ్వరులు, వాళ్ళకి యశక్కాయాలకి ఎటువంటిది భర్తృగారు చెప్పారు, నాస్తి తేషాం యశక్కాయే జరామరణజం భయం అని. జయంతి తే సుకృతినో రససిద్ధాహ కవీశ్వరాహ నాస్తి తేషాం యశక్కాయే జరామరణజం భయం అని. కొంతమంది కవులో లేకపోతే ఇలా గాయకులని, వైతాళికులని, వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు జయిస్తారు ఎప్పటికీ కూడా. రససిద్ధి కలిగిన వాళ్ళు, అద్భుతాలు సాధించిన వాళ్ళు, వాళ్ళ తాలూకు కీర్తికి జరా లేదు, మరణము లేదు. అంటే వృద్ధాప్యము రాదు, మరణము రాదు, ఎప్పటికీ వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండిపోతారు. బాలసుబ్రహ్మణ్యం గారు 2 సంవత్సరాల క్రితం గతించారు. ఆయన కంఠం చెవిన పడని రోజుందా మనకి? ఘంటసాల గారు ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం గతించారు. ఆయన్ని తలుచుకోకుండా ఉంటున్నామా మనం? ఇప్పుడు వాళ్ళంతా అట్లా తమ రంగంలో
తమదైన ముద్ర సాధించి ఉంచారు. ఎప్పటికీ వాళ్ళని తీపి జ్ఞాపకాలు, వాళ్ళ మంచి గుర్తులు అద్భుతమైనవి గుర్తుంటూనే ఉంటాయి. ఈ రససిద్ధులైన వాళ్లే కాకుండా టీచర్లు, మనలాగా మాట్లాడేవాళ్ళు, ప్రవచనకర్తలు, గురువులు, వీళ్ళందరూ కూడా ఎల్లప్పటికీ గుర్తుంటూనే ఉంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు ముద్ర వేస్తారు. ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం, మంచి పేరు తెచ్చుకుంటాం. ఇదివరకు ఒక ఆయన ఉండేవారు, ఆయన చాలా బాగా చేసేవారు అంటారు, ఆయన వెళ్ళిపోయినా కూడా. అవును కదా, మా తాత చాలా మంచివాడు, మాకు అందరికీ అన్ని ఏర్పరిచి పెట్టాడు అని చెప్పుకుంటాం. ఫ్యామిలీలో కూడా మన ముద్రలు ఉంచుకోగలుగుతాం. ఇప్పుడు ప్రతి వాళ్ళు రససిద్ధులే కాలేకపోతాం, కానీ మనమున్న సమాజంలో మనని తిట్టి చీదరించుకుని అసహించుకుని మన పేరు పెట్టుకోవడానికి కూడా ఇష్టం లేని స్థితులు కల్పించుకోకూడదు. ఒక మనిషి జీవితానికి సాఫల్యం ఏంటంటే మరణించిన తర్వాత కూడా అదే మర్యాదతో అతని పేరుని తీసుకుంటూ ఉంటే, ఒకళ్ళైనా కనీసం ఒకరు బ్రతికుండగా ఏ మర్యాదని పొందాడో ఆ మర్యాదని మరణానంతరం కూడా పొందగలిగితే అది జీవితానికి సాఫల్యం. మనుషుల జీవితాలు అందుకు కావాలి. అవును, మనం ఏదో బతికాం ఉన్ననాళ్ళు ఏదో మన ఏడ్చాం లిచకపోయాం కాదు, అది కాదు. దానివల్ల ఏ సఫలత లేదు. అంటే చచ్చిపోయాక మనకి ఎలా తెలుస్తుందండి అని అనిపిస్తుంది కదా. కానీ మనతో పాటు సమాజం మొత్తం వచ్చేది, మన గుంపు కొంత ఇక్కడ ఉంటుంది, మనం పోయాక కూడా. వాళ్ళకి తలవంపులు చిన్నతనము కలిగించకూడదు. నువ్వు ఇప్పుడు వేరే వారి గొప్పతనం మనం ఎలా వింటున్నామో ఈ భూమి మీద, రేపు మనం వెళ్ళిపోయాక మన గురించి అట్లానే వింటారు కదా. వింటారు, వినాలి. అది అలా చేసుకోవాలి. మనం లేకపోయినా, మనం మరణానంతరమే కాదు, మనం ఇక్కడెక్కడో పనిచేసాం, ఎవరికో నాలుగు మంచి మాటలు చెప్పాం, మనం లేనప్పుడు కూడా వాళ్ళు మనని మంచిగా తలుచుకోవాలి. ఎస్, అది జీవన సాఫల్యం. ఇప్పుడు ఎంతసేపు చచ్చిపోయాకే మాట్లాడుకుంటున్నాం, చచ్చాక కాదు. మనం ఇక్కడ ఉండంగానే, మనం వెళ్ళిపోయినా మన సౌరభాన్ని విడవగలిగి ఉండాలి. మనం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చారు, చేశారు, చెప్పారు, వీళ్ళకి చెప్పడం వల్ల మాకు బాగుంది, వీళ్ళు చాలా బాగా చెప్తారు, చాలా బాగా చేశారు, ఎంత సహాయం చేశారు, అన్నం పెట్టారు మాకు, ఇలాంటివి వెనక్కి ఉంచుకోగలగటమే మానవ జీవితానికి సార్థకత. పోతే పోతామమ్మా, ఎవ్వరూ నుంచుని కూర్చుని పేటేసుకుని ఇక్కడే కూర్చుని వాడు ఒక్కడు లేడు. ఎవరైనా ఒకటే దారి, అంతే. ఏ దారిలో వచ్చామో అదే దారిలో వెళ్ళిపోతాం కూడా. మన ముద్రని విడిచిపెట్టి వెళ్ళగలమా లేదా అనేది ఆలోచించండి తప్పకుండా. ఇప్పుడు ఈ జీవన పోరాటము, ప్రయత్నము, మన డాన్స్ మన నాటకం మనం ఆడేసుకుంటూ ఉంటాం. దీంట్లో కూడా ఒక మంచి చేయొచ్చు మనం. ఈ నాటకంలో ఎప్పుడు మంచి చేసే, సహాయం చేసే, ఒక మంచి మాట ఆడగలిగే అవకాశం ఎప్పుడు వచ్చినా దాన్ని తీసుకోండి ఖచ్చితంగా. మన జీవితంలో మనం వెళ్ళేటప్పుడు ఎన్నో పొరపాట్లు, తప్పులు, ఇతరులను ఇబ్బంది పెట్టడమో, ఎవరో ఒకరిని ఇరుకున పడేయటమో, బాధ పెట్టడమో, ఏ సహాయము చేయకుండా వెళ్ళిపోవాల్సి జరుగుతూనే ఉంటాయి. అవుతాయి, మన మనుషులం కదా, జరుగుతుంది ఇట్లా. కానీ దీంట్లో కూడా ఎప్పుడైనా మనకి సహాయం చేయాల్సిన అవసరం వస్తే దాన్ని తీసుకోండి, అది మానద్దు. అది మనని మన వెనకాల నుంచోబెడుతుంది తప్పకుండా. ఆ నుంచుతేనే మానవ జీవితానికి సార్థకత. మనిషి అయి పుట్టినవాడు ఎవడైనా సరే ఇతరులకి సహాయపడాలి. భగవద్ధ్యానం చేయటము, ఇతరులకి సహాయపడము, మనం ఏ భూమి మీద పుట్టామో ఆ భూమికి కొంత మేలు చేయటము, ఎంతో కొంత, ఇవి అవసరం. ఊపిరి ఎలా తీసుకుంటున్నామో ఈ పనులు కూడా అలాగే చేయాలి. ఓ మొక్క పెట్టండి, ఓ మొక్కలకి సహాయం చేయండి, వాడికి ఒకడికో ముద్ద అన్నం పెట్టండి, ఒకళ్ళకో మంచి మాట చెప్పండి, మీకు వచ్చిన విద్య ఎవరికైనా చెప్పండి. చాలామంది అలా కూడా ఉంటారు, తమ ఏదైనా నేర్చుకుంటే ఎవరికి చెప్పకూడదు అనుకుంటారు, దాచేసుకుంటారు. విద్యలు దాచుకోవద్దు. మానవ జీవితానికి సాఫల్యం ఎప్పుడంటే మనం ఇతరులకి నేర్పగలిగినప్పుడే. మనం అట్లా దాచేసుకుంటే మనకి పురాణాలు అవి వచ్చేవా? అదే కదా, ఇప్పుడు వచ్చింది ప్రింటు. ఇదివరకు ప్రింట్లేవి. ఈ మంచి మాటలన్నీ, ఈ భగవద్గీత, ఈ భాగవతం, ఈ అష్టాదశ పురాణాలు, ఈ సాంఖ్యయోగాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉపనిషత్తులని, వేదాలని ముందు నుంచి వాళ్ళు తర్వాత తరాలకు అందించుకుంటూ పోయారు కాబట్టి వచ్చినాయి. అలా మనం ఏదైనా ఒక మంచి విషయం, మంచి తెలిసి ఇతరులకి అందించండి. అప్పుడు కూడా మానవ జీవితానికి సార్థకత లభిస్తుంది. ఎవరి లెవెల్లో వాళ్ళు, ఎవరు ఏం చేయగలిగితే అది, కానీ చేయాల్సిందే తప్పకుండా. అంతే, చేస్తేనే మీకు మనిషిగా పుట్టినందుకు మీ జీవితానికి ఒక విలువ, ఒక మర్యాద,
మీ దృష్టిలో అయినా ఉండాలిగా మీకు మర్యాద, ఆ, అవునా కాదా? అంతే కదా రమ్మగారు. కాబట్టి మన దృష్టిలో మనం మర్యాదగా ఉండటానికైనా కూడా మనం మనుషులుగా మిగలాలి, నిలవాలి, ఉండాలి. నమస్తే అండి. నమస్తే చె